హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చాలా టేస్టీగా ఎక్కువ రోజులు నిల్వ ఉండే గోంగూర పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఒకసారి ఇలా గోంగూర పచ్చడి చేస్తే నెలల తరబడి చెడిపోదు, రుచి కూడా సూపర్గా ఉంటుంది. ముందుగా గోంగూరను తీసుకొని కడిగి ఆరబెట్టుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. బాణీలో వేసి సరిపడంత నూనె అయితే వేసుకోవాలి. గోంగూరను అయితే చిన్న చిన్నగా తిప్పుకోవాలి, లేదంటే అడుగు పడుతుంది. ఇలా తిప్పడం వల్ల గోంగూర అంతా కూడా ఏగుతుంది. ఎల్లిపాయ రెబ్బలను అయితే తీసుకొని కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసి సాల్ట్ కూడా యాడ్ చేసుకొని దంచుకోవాలి. మరీ పేస్ట్ లాగా దంచకూడదు, కచ్చి పచ్చిగా మనం ఎల్లిపాయ రెబ్బలను అయితే దంచుకోవాలి. ఇలా దంచిన ఎల్లిపాయ రెబ్బలను అయితే పక్కకు తీసుకోవాలి. ఇలా దంచడం వల్ల ఎల్లిపాయ యొక్క స్మెల్, జీలకర్ర స్మెల్ గోంగూరకి పట్టిద్ది అన్నమాట. గోంగూర కొంచెం వేగిపోయింది. గోంగూరలో అయితే మెంతి పొడి, ఆవాల పొడి, ధనియాల పొడి వేసి కలుపుకోవాలి. నేనైతే వేసాను, ఎడిటింగ్లో కట్ అయిపోయింది. మీ దగ్గర మాత్రం తప్పకుండా ఈ మూడింటిని యాడ్ చేసుకోండి. తాలింపుతో పని లేకుండా తాలింపు గింజలు వేయాలి. ఇలా తిప్పడం వల్ల గోంగూరతో పాటు తాలింపు గింజలు కూడా వేగుతాయి అన్నమాట. చిన్న చిన్నగా మనం గోంగూరను అయితే తిప్పుకోవాలి. ఈ గోంగూర ఎగింది, కారం యాడ్ చేయాలి. కారంతో పాటు సాల్ట్ కూడా సరిపడంత యాడ్ చేసుకోవాలి. కారం ఎక్కువగా తినేవాళ్ళు అయితే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. మీరు తినే విధానాన్ని బట్టి యాడ్ చేసుకోండి. మేమైతే కారం తక్కువ తింటాం కాబట్టి తక్కువే వేస్తాను. గోంగూర చాలా వరకు వేగిపోయింది. ఇప్పుడు ఎల్లిపాయ రెబ్బలను యాడ్ చేస్తున్నా. ఎల్లిపాయ రెబ్బల స్మెల్ కూడా గోంగూరకి పట్టాలి కాబట్టి గోంగూరను అయితే చిన్నగా తిప్పుకుందాం. లాస్ట్లో కరివేపాకు యాడ్ చేస్తున్నా. అంటే తాలింపుతో పని లేకుండా కదా నిల్వ పచ్చడి, అందువల్ల కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నా. గోంగూర పచ్చడి అయితే తయారైపోయింది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇలా తయారు చేసిన నిల్వ పచ్చడి అయితే ఎన్ని రోజులైనా చెడిపోదు, టేస్టీ కూడా మారదు, సూపర్గా